నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎక్కడో జరిగే పరిణామాలు అనుకుంటాం అది మన పక్కకు వస్తూ ఉంటుంది అన్నటువంటిది. కరోనా అప్పుడు అదే జరిగింది. అట్లాగే ఏదైతే మన ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అనేక పరిణామాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా ఫ్రాన్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫ్రాన్స్లో ఎన్నికలకు ఓట్లు ఇండియాలో నుండి వేస్తారు తెలుసా? అదేంటి పోస్టల్ బ్యాలెట్ అంటే కాదు. ఫ్రాన్స్ ఒకప్పుడు మన దేశంలో ఆక్రమించుకున్నటువంటిది బ్రిటిష్ వాళ్ళ తరహాలోనే. మనకి ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు అంటే నెదర్లాండ్స్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ మనల్ని ఆక్రమించుకున్నాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్, బ్రిటన్ వాడు మొత్తం ఆక్రమించుకున్నాడు. అట్లా ఫ్రాన్స్ ఆధ్వర్యంలో ఆక్రమించుకోబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే కీలకమైనటువంటి అంశం ఏంటంటే, స్థానిక కాలమాన ప్రకారం ప్యారిస్లో 59.7% పోలింగ్ నిన్న నమోదైంది. ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ చెప్పింది 1981 తర్వాత ఇంతటి పోలింగ్ నమోదవడం ఇదే తొలిసారి. అయితే జూన్ 30వ తేదీన జరిగిన తొలి రౌండ్లో 67% పోలింగ్ జరిగింది. యూరప్ ఎన్నికల్లో మధ్యవాదులు పరాజయం తర్వాత అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ జూన్ 9న పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఫ్రాన్స్లో అధ్యక్షుల ఎన్నికలైన పార్లమెంట్ ఎన్నికలైన 2 దశలు జరిగితే అధికారం జరిగినటువంటి 2వ దశ కీలకమైంది. మ్యాక్రాన్ అధ్యక్ష పదవీ కాలం ఇంకా 3 ఏళ్లు ఉంది. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వల్ల ఆయన పదవికి తక్షణ ప్రమాదం ఏమీ లేకపోయినా చట్టాలు చేసేటప్పుడు పార్లమెంట్లో అడుగడుగున పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్కి తొలి రౌండ్లో చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో మితవాద సెంట్రిస్ట్ ఎన్ సింబల్ కూటమి 3వ స్థానంతో సరిపెట్టుకుంది. తొలి రౌండ్లో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి 33.14% ఓట్లు నోడిచిపడితే విపక్షాలకు చెందిన న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి 27.99% ఓట్లు సాధించింది. మ్యాక్రాన్ పార్టీ కేవలం 20.04% ఓట్లతో సరిపెట్టుకుంది. ఇటీవల యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో నాయకురాలు మెరిన్ లీపెన్కి చెందిన నేషనల్ ర్యాలీ పార్టీ విజయం సాధించింది. ఆలస్యం చేస్తే విపక్షాలు మరింత పుంజుకుంటాయని భయంతోనే మ్యాక్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అయితే ఫ్రాన్స్ ఎన్నికల్లో భాగంగా ఫ్రాన్స్ వాళ్ళు ఇంతకుముందు మన దేశంలో పరిపాలించిన ప్రాంతం ఏంటంటే పాండిచ్చేరి. మనకి ఇప్పటికి కూడా కనబడుతుంటుందిగా, తూర్పుగోదావరి జిల్లా వాళ్ళందరికీ తెలుసు. మధ్యాహ్నానికి అక్కడికి పోతూ ఉంటారు తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి. అక్కడ పాండిచ్చేరిలో ఉన్నటువంటి స్థానికులకి ఫ్రాన్స్ పౌరసత్వం ఇప్పటికీ కొన్ని కుటుంబాలకు ఉంది. అది వంశపారంపర్యంగా కూడా వస్తుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ ఓటేశారు.